స్వరూప్ రంజన్ గారు మన మధ్యలో ఉన్నారు. నేను అంతకుముందు వారం కూడా మీకు ప్రకటన చేశాను. మన మార్కాపురంలో కమలా స్కూల్ సిబిఎస్ ఉంది. ఆయన దానికి ప్రిన్సిపాల్గా పనిచేస్తూ మిగతా సమయాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక మిషనరీ అని చెప్పొచ్చు. సువార్థికులు, మిషనరీలు ఉండబట్టే ఆత్మల సంపాదన వేగవంతమైంది. కాపరి సంఘాన్ని కాస్తాడు, మేపుతాడు, వాటి గురించిన బాధ్యత తీసుకుంటాడు. సువార్థికులు సువార్త అనే విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒక బిల్డింగ్ కట్టడానికి ఏ విధంగా పరంజి కర్రలు, ఏ విధంగా సెంట్రింగ్ చెక్క ఒక బిల్డింగుకు అవసరమో అలాంటి వారు సువార్థికులు, మిషనరీస్. కాబట్టి సంఘాలకు, గ్రామాలకు, ప్రపంచానికి సువార్థికులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. సువార్థికుల యొక్క పాదములు ఎంతో రమ్యములు, సుందరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దైవజనుడి గురించి నాకు మన సహోదరి దేవకుమారి పరిచయం చేసింది. ఆ చెల్లెలు చాలా గొప్పగా చెప్పింది సార్ గురించి. ఆయన ఒక ఆత్మల భారము కలిగినటువంటి వ్యక్తి అని. నేను ఇప్పుడే చూడడం, ఈరోజే మనం కలుసుకోవడం, ఈరోజే నేను చూడటము. నేను చూడలేదు. ఇక తను చెప్పింది అని అంటే ఇంకా సర్టిఫికేట్ ఇచ్చినట్లే అని సరే అని చెప్పేసి నేను దైవ చెల్లెని ఆహ్వానించాను, వారికి సమయాన్ని ఇచ్చాను. కాబట్టి కొద్దిసేపు చక్కని వర్తమానాన్ని మనం విందాం. దైవజనులను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయాన్ని అప్పగిద్దాం. చప్పట్లు కొడుతూ గణపరుద్దాం ప్రభువుని. సకల మహిమ యేసుకే చెల్లునుగాక. సర్వాధికారియు సత్య స్వరూపి అయిన మన ఆరాధ్య దైవం యేసు ప్రభు వారి నామంలో సంఘమునకు శుభం తెలియచేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నిండు ప్రేమ వందనాలు. నన్ను ఆహ్వానించి పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన అభిషిక్తులు, ఆత్మపూర్ణులు, దేవుని సేవకుడైన మంచ రాజన్న గారికి నా కృతజ్ఞతలు. నా పేరు డాక్టర్ స్వరూప్ రంజన్. మళ్ళీ చెప్తున్నాను, స్వరూప్ రంజన్. మాది ఒడిశా రాష్ట్రం. తెలుగు నా మాతృభాష కాదు. మాట్లాడుతున్నారు కదా అని మీరు అడగొచ్చు. అదే దేవుని కార్యాలు. భాష కానీ భాష ఇచ్చి, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఆయన ఎవరికైనా నిలబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నేను గత 37-38 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో పాఠశాల విద్యకి సంబంధించిన ఉద్యోగంతో పాటు దేవుని సేవలో కొనసాగుతున్నాను. నేను, నా కుటుంబం, మేము తిరుపతి పట్టణంలో స్థిరపడ్డాము. సుమారు 2 ఏళ్లుగా నేను మార్కాపూర్ పట్టణంలో తర్లపడు రోడ్లో ఉన్న కమలా హై స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులు లేక ప్రిన్సిపాల్గా ఉండి ఆ పని చేసుకుంటూ దేవుని పరిచర్య మార్కాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న సంఘాల్ని దర్శించి నేను దేవుని సేవ పరిచర్య జరిగిస్తున్నాను. సేవ చేయడానికి కూడా దేవుడు నాకు ఒక స్పష్టమైన పిలుపు, అభిషేకం ఇచ్చి ఉన్నాడు. నా పరిచర్య ఉజ్జీవ పరిచర్య అంటే ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేసి లోకంతో రాజీ పడిపోయి జీవించే విశ్వాసుల గుంపుల మధ్యకి వెళ్ళి నేను పరిచర్య చేసి బలహీనపడిన సంఘాల్లోకి వెళ్ళి బలపరుస్తూ నేను ఆ పరిచర్య చేస్తూ ఉంటాను. ప్రతి ఆదివారం నేను ఏదో
ఒక సంఘంలో నేను పరిచర్య చేస్తూనే ఉంటాను. ఈ ఆదివారం మీ మధ్యలో ఉండి మీతో కలిసి ప్రభువుని ఆరాధించడం నాకు ఎంతో సంతోషంగాను ఉంది. నా గురించి చాలు, అంత మాత్రమే. మనము వ్యక్తిగత విషయాలు ముచ్చటించి దేవుని సమయం దొంగిలించకూడదు. ఇది చాలా ప్రశస్తమైన సమయం. నేను గొప్ప ప్రసంగికుణ్ణి కాదు. ప్రసంగం ఎవరు చేస్తారంటే విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ప్రసంగాలు చేస్తారు. నేను దేవుని వర్తమానం అందించడానికి మీ మధ్యలోకి ఈరోజు వచ్చున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మాత్రమే మీ అందరితో నేను పంచుకోపోతున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. మీరందరూ కూడాను ఆసక్తి కలిగి దేవుని మాటలు వినాలి. యెషయా 55:3లో ఒక మాట ఉంటుంది, తీకండి. నేను ఉపద్ఘాతంలో కొన్ని నిమిషాలు మీతో మాట్లాడతాను. తద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో కొన్ని విషయాలు మాట్లాడి నేర్పిస్తాడు. యెషయా 55:3లో దేవుడే అంటున్నాడు, చెవి ఒగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మన ప్రభు అయిన యేసుయే అన్నాడు కదా, మనుష్యులు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతుకుతారు. దేవుని మాటలు మనకు బ్రతికిస్తుంది అనే సత్యం ప్రభు బిడ్డలుగా, క్రైస్తవ విశ్వాసులుగా మనం తెలుసుకోవాలి. ప్రకటన 2:11 ఒక మాట ఉంటుంది, ఆత్మదేవుడు సంఘమునకు చెప్పే మాటలు చెవు ఉన్న గలవారు వినుగాక. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ మనకి ఆత్మ చెవులు కలిగి ఉండాలి. మీరు దేవుని వాక్యము జాగ్రత్తగా వింటే ఏమవుతుంది తెలుసా? 2 విషయాలు జరుగుతుంది దేవుని మాటలు వింటే జాగ్రత్తగా, ఆసక్తిగా. ఒకటి, మీరు దేవుని స్వరం వింటారు. రెండోది, పరిశుద్ధాత్మ ఒక స్పర్శ, తాకిడిని మీరు అనుభవిస్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆరాధన జరిగే టైంలో నేను పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించడం నేను అనుభవించాను. నాకు ఒక దర్శనం కనిపించింది. హెర్మోను మీద ఉన్న మంచు కరిగి సియోను మీదకి వచ్చేటప్పుడు ప్రజలందరూ ఆశీర్వదించబడతారట. దేవునికి స్తోత్రం. నేను ఆ దర్శనాన్ని చూశాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ ఆరాధన ముగిసే సమయానికి, ఏదో ఒక సమయానికి మీకు పరిశుద్ధ దేవుని ఒక స్పర్శ, ఒక తాకిడిని మీరు అనుభవించగలరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కొద్ది నిమిషాలు నా వైపు చూడండి. దేవుని ఒక వాక్యం మీద మీ లక్ష్యం ఉంచండి. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ హృదయాలన్నీ కూడా ఆత్మీయ దీవెనలతో నింపి ఈరోజు ఈ మందిరం విడిచి వెళ్తారండి నేను ఖచ్చితంగా చెప్పగలను. రండి, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నేను ఇంకా ఉపద్ఘాతమే ఇస్తున్నాను. కొద్ది నిమిషాలు నా వైపు చూడండి, వినండి. దేవుడు మానవుని పట్ల, అంటే మన అందరి పట్ల ఉద్దేశించి చేసిన వేలాది వాగ్దానాలు
పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నది. బైబిల్లో మొత్తము 7487 వాగ్దానాలు ఉన్నాయి. పెద్ద ప్రవక్తల గ్రంథం అంటారు చూసారా, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథములో అయితే ఒక్కొక్క గ్రంథములో 1000కి పైన వాగ్దానాలు ఉన్నాయి. అందుకే బైబిల్కి వాగ్దానాల గ్రంథం లేకపోతే బుక్ ఆఫ్ ప్రామిసెస్ అని కూడా అంటారు. కొత్త నిబంధనలో 750 దాకా వాగ్దానాలు ఉన్నాయి. ఒక్క తీతు పత్రికలో మాత్రం ఏ వాగ్దానాలు లేవు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బైబిల్లో సాతాను చేసిన 2 వాగ్దానాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఎప్పుడు చర్చించము, ధ్యానించుకోము. ఎందుకంటే అది ఉత్తిత్తి వాగ్దానాలు కదా, అబద్ధపు వాగ్దానాలు కదా, ఫేక్ ప్రామిసెస్. సాతాను గాడికి ఒక పేరు ఉంది, ఏంటది? అబద్ధికుడు అని. అబద్ధికుడు చెప్పే మాటలు మనం విందామా? కాదు కదా. ఏకంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేశాడు సాతాను. సరే, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడటం లేదు. నేను ఉపద్ఘాతమే మాత్రమే ఇస్తున్నాను. ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మనకి శ్రమలు, శోధనలు, కష్టాలు మనం జీవితంలో ఎదుర్కొనేటప్పుడు దేవుడు చేసే ప్రతి వాగ్దానము మనకు ఎంతోగాను ప్రోత్సహించి నెమ్మదిని, ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము అందరము దేవుని వాగ్దానం ఏమి అయి ఉన్నది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. ఎంతగా మనం ఎదురు చూస్తామంటే, నేను చూశాను క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో డిసెంబర్ నెల 31 వాచ్ నైట్ సర్వీస్లో అయితే వాగ్దాన్ పత్రిక ఇస్తారు కదా, ప్రామిస్ కార్డ్. అది తీసుకోవడానికే చాలామంది వాచ్ నైట్ సర్వీసెస్కి వెళ్తారు. ఇప్పుడు ఇంకా ఎలాగైపోయిందంటే, ప్రతిరోజు మనం సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం ఛానల్స్లో చూస్తుంటాం, ఈరోజు దేవుని వాగ్దానము అని ఎన్నో ఛానల్స్లో. మనం విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చమని అడుగుతుంటాము, అడగాలి కూడా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. నేను ఒక 30 సెకండ్స్ మీకు ఒక చిన్న పాట వినిపించాలని అనుకుంటున్నాను. అనుమతి ఇస్తే నేను పాడను, నేను సోషల్ మీడియాలో అభిషేకించబడిన ఒక పాట వినిపిస్తాను. People of God, come let us make a joyful sound.
దేవుడు చేసిన ప్రతి వాగ్దానం మన సొంతం. ఆయన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, అబద్ధాలు చెప్పే దేవుడు కాడు మన దేవుడు. నేను ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన ఒక దివ్యమైన వాగ్దానం, అది అబ్రాహాంతో చేశాడు దేవుడు. అదే వాగ్దానం మోసే ఒక పద్య రూపంలో ఒక కవితలాగా రాసి ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు. ఆ అద్భుతమైన వాగ్దానం గురించి సంఘంతో కలిసి నేను ధ్యానించడానికి ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. రండి దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 13వ మాట చదివి సహాయం చేస్తారా? ద్వితీయోపదేశ కాండం నేను చదువు, అందరు వినాలి కదా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను, చెకిముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప క్రీస్తు. ఇటువంటి వాగ్దానాలు చేసే దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా? అబ్రాహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మీ సంతతికి నేను ఆకాశపు నక్షత్రము వలె, సముద్రపు ఇసుక వలె చేస్తాను, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం ఇస్తానని. కనాను దేశం అంటే ఇశ్రాయేల్ దేశం. అక్కడ పర్వతాలు చాలా ఉంటాయి, అదే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, హెర్మోన్ పర్వతము అన్నిటికన్నా ఎత్తైనది. అక్కడే మంచు కురుస్తుంది. ఇంకా అనేక పర్వతాలు, మౌంట్ కార్మెల్, ఒలివా కొండ, ఇంకా అనేక పర్వతాలు ఉన్నాయి. నిజంగానే మన దేవుడే 7 కొండల్లో నివాసించే దేవుడు. అసలు మన దేవుని యొక్క నివాస స్థలమే ఒక కొండ. ఏ కొండ చెప్పగలరా సంఘం? సియోను కొండ దేవుని నివాస స్థలము, మౌంట్ జాయన్. అక్కడ ఉంటాడు మన దేవుడు. సియోనుల నుండి మనల్ని ఆశీర్వాదిస్తాడు. దేవుడు స్థలము ఏదై ఉంటుంది? అదే పరలోక రాజ్యం. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోకం, అదే సియోను. కాబట్టి నేను కొండల గురించి మాట్లాడటం లేదు, కానీ ఇక్కడ చూడండి, ఈ వాక్యం చదివిన భాగంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి నెక్కించెను, పర్వత శిఖరపు అనుభవం మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అది కాకుండా పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఇది చాలా అద్భుతమైన మాట. ఇదే 81వ కీర్తన 16వ వచనంలో కూడా కొనసాగించబడింది. త్వరగా తీసి చదవగలిగితే చదవండి. ఓకే. శ్రేష్టమైన కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. ఇక్కడ కూడా తేనెని ఇచ్చి తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో. పొలములో పంట తినిపిస్తాను, శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తాను, ఇంకా కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన అందరికీ, సంఘంకి ఇంత గొప్ప వాగ్దానము
చూడండి. ఇప్పుడు కొండ బండ నుండి తేనె ఇచ్చి నిన్ను చుర్రిస్తానంట. బండలోని ఒక స్ట్రా పెట్టి సక్ చేస్తే తేనె వస్తుంది కదా. అంత గొప్ప వాగ్దానం దేవుడు ఇక్కడ మనకు చేస్తున్నాడు. అందరు ఇక్కడ వినండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మోసే నాయకత్వంలో ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించబడి 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణించారు. ఆ 40 ఏళ్ళు ప్రయాణంలో దేవుని సన్నిధి వారికి తోడుగా నడిచి వారి అన్ని అవసరతాలు తీర్చినట్లుగా మనం లేఖనంలో చూస్తాము. ఒకానొక సందర్భంలో వారు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే ఒక బండ నుండి సమృద్ధిగా నీరు రప్పించి వారి దాహములు తీర్చినట్టుగా లేఖనంలో ఉన్నాయి కదా. నేను చెప్పే కథ కాదు, ఇది వాక్యంలోనే ఉన్నది. కావాలంటే 105వ కీర్తన 41 మాట తీసి చదవండి తొందరగా. 105:41 ప్లీజ్. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. చాలు చాలు చాలు. బండను చీల్చగా నీరు ఉబికి వచ్చాను. బండను చీల్చడం అంత సులువైన పనా? ఎవరైనా చేయగలుగుతారా? అది కేవలం మన దేవునికే సాధ్యం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. బండను చీల్చి నీరు రప్పించిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇప్పుడు కొండ బండ నుండి తేనెనిచ్చి నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక యవనాస్తుడు సింహం నోరు చీల్చినాడట. ఈరోజు యవనాస్తులు ఉన్నారు, ఏం చేయగలరు? అది ఆత్మదేవుడు దిగి వస్తే ఎవరి మీదకైనా, ఒక సంఘంలో అయినా, ఒక విశ్వాసి మీదకి, దావీదు మీదకి ఆత్మదేవుడు వచ్చినప్పుడు గొలియాతుని చంపగలిగాడు. మహత్కార్యములు జరుగుతాయి. ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాము. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘములో గొప్ప కార్యములు, మన ఊహకు అందని కార్యములు జరుగుతాయి. ఆత్మ కార్యాలు. బండను చీల్చగా నీరు ఉబికి వచ్చెను. హల్లెలూయా. కొండ బండ నుండి తేనెని ఇప్పుడు ఇస్తానంటున్నాడు దేవుడు. నమ్మశక్యంగా లేదు కదూ? అవును ప్రియమైన దేవుని సంఘమా, ఎలాగ నమ్మగలుగుతాము? మన మెదడు చాలా చిన్నది కదా. అటువంటి కార్యాలు కనీసం ఊహించగలమా? బండ చాలా గట్టిది, చాలా కఠినమైన వస్తువు. ఇక్కడ వినాలి అందరూ. బండని పగలగొట్టాలంటే సుత్తి లాంటి పరికరాలు కావాలి. నేను చెప్పే ఐడియా కాదు ఇది, బైబిలే చెప్తుంది. కావాలంటే చూడండి, ఇర్మియా 23:29 దేవుడు చెప్పే మాట ఇది. బండను పగలగొట్టడానికి సుత్తి కావాలట. అంత గట్టిది బండ. నా మాట అగ్ని వంటిది కాదా? బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? ఎవరైనా సరే దేవుని మాటలను నిర్లక్ష్యం చేసినట్లయితే, అగ్ని వంటివి కాబట్టి దేవుని మాటలు కాల్చి బూడిద చేస్తాడు దేవుడు. ఇది హెచ్చరిక కలిగే మాటలు. ఈరోజు నేను అనేక ప్రాంతాల్లో చూస్తున్నాను, సంఘాల్లో చూస్తున్నాను. క్రైస్తవులు లోకంతో కలిసిపోయి దేవుని భయం లేకుండా ఉంటున్నారు. హృదయాలు బండ మారిపోయింది. ఇంకా ఏం చేయాలి? దేవుడికి ఉపాయం తెలియదా? సుత్తి తీస్తాడు దేవుడు.
హృదయాలు కఠినమైపోతే సుత్తి తీసి పగలగొడతారు. మొక్కలు చేస్తే అప్పుడు ప్రభువా అని దేవుని సన్నిధిని ఆశ్రయిస్తుంటారు. దేవుడు చెప్పే మాటే. బండని పగలగొట్టడం దేవునికి సాధ్యం. బండను చీల్చగా నీరు ఉబికి వచ్చాను. ఎవడైనా చేయగలడా అటువంటి గొప్ప కార్యాలు? ఏ దేవుడైనా ఉన్నాడా? సర్వశక్తి గల దేవునికి సమస్తం సాధ్యం. అసాధ్యమైనది దేవునికి ఏమైనా ఉన్నదా? కేవలం మాట మాత్రమే సెలవిచ్చి శూన్యములో విశ్వ బ్రహ్మాండం సృజించిన దేవుణ్ణి బండను పగలగొట్టి బండ నుండి తేనెను మీకు ఇవ్వడం అసాధ్యమా? ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప క్రీస్తు! దేవునికి స్తోత్రం. బండ చాలా గట్టిది. తేనె ప్రకృతి మనకిచ్చే ఒక తీయని ద్రవ పదార్థం. కొండ బండ నుండి తేనెను ఇచ్చి తేనెను నిన్ను జుర్రిస్తానని చెప్తున్నాడు. బండ నుండి మీరు తేనెను పీల్చుకుంటారు. ఎంత గొప్ప వాగ్దానం! ప్రియమైన దేవుని సంఘమా, ఇది అక్కడ ఆ వాక్యం ఇచ్చే అర్థంగా కాదు, కానీ నాకు ఇది ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త కోణం నాకు చూపించి మాట్లాడాడు. అది మీతో పంచుకుంటాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఇక్కడ ఒక నిగూఢమైన ఆత్మీయ మర్మం దాగి ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజానికి దేవుడు చెప్పేది ఏమిటంటే, మీరు జీవితంలో బండ వంటి కఠిన అనుభవాలు ఎదుర్కొంటారు. అయితే నిరుత్సాహపడవద్దు. నేను మీకు తేనె లాంటి మధురమైన అనుభవంలోకి నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, మనం జీవితంలో అనేక జటిలమైన శ్రమలు, శోధనలు, కష్టాలు ఎదుర్కొంటుంటాం. నిరుత్సాహ చెంది కృంగిపోయి ముందుకి సాగలేక దిక్కుతోచని పరిస్థితిలో మనము ఎన్నోసార్లు జీవితంలో ఉంటున్నాం కదా. అది నిజం కాదా? నేను అనేక సార్లు అనుకుంటుంటాను, దేవుడు మన జీవిత గమ్యంలో ఇటువంటి అడ్డుబండాలు ఎందుకు పెట్టి ఉన్నాడు? దేవుడు గనుక మనకు నిజంగా ప్రేమిస్తుంటే మనకన్నా ముందే వెళ్ళిపోయి ఆ బండలను పక్కకు తొలగించి జీవిత గమ్యాన్ని సరళం చేయొచ్చు కదా. అంటే దేవుడికి మనం చెప్పగలమా? దేవుడికి తెలియదా ఆయన ఏం చేస్తున్నాడో? మన జీవితంలో కష్టాలు, శోధనలు, జటిలమైన సమస్యలు దేవుడు ఎందుకు పెట్టి ఉన్నాడు? మనకు ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి, మనకు బలపరచడానికి అవన్నీ వచ్చి ఉన్నాయి. ఒక విషయం సంఘం అర్థం చేసుకోండి. మీకు ఏదైనా శ్రమలు, సమస్యలు వచ్చి ఉన్నదా? అయితే అది గతించిపోయికి వచ్చి ఉన్నది. అది నిరంతరం మీతో ఉండిపోదు. ఎందుకంటే కొండ బండ నుండి తేనెనిచ్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అనేక సార్లు ఈ అనుభవం మనము ఎన్నో సార్లు మనం అనుభవించి ఉన్నాము. ఇదే అనేక సార్లు మన జీవితంలో కూడా అందమైన తీయని అనుభవాలు, కఠినమైన అనుభవాలు తర్వాత వచ్చినవే. ఒకసారి మీరు మీ జీవితాలని వెనక్కి తొంగి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. నా జీవితంలో కూడా అలా జరిగి ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను బండని ఎదుర్కొన్నాను. శ్రమలు,
శోధనలు, కష్టాలు నీ ఎదుర్కొన్నాను. అయితే సహనంతో నేను కనిపెట్టి ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో నేను ఆయన వాగ్దానాలు పట్టుకొని అడిగినప్పుడు విశ్వాసంతో ఆయన ఆ శ్రమలన్నిటిలో నుండి నాకు తేనె లాంటి మధురమైన జీవితం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా కుటుంబ జీవితంలో నేను ఎన్నోసార్లు ఎన్నో ఒడుదుడుకులు, నాకు చాలా పెద్ద కుటుంబం నాది. మళ్ళీ నా గురించి నేను చెప్పకూడదు, కానీ సాక్ష్యంలాగా చెప్తున్నాను. నా భార్య చదువుకున్నది కానీ ఉద్యోగం చేయదు. ఎందుకంటే దేవుడు నాకు బహు సంతానం ఇచ్చాడు. నాకు 5 సంతానం, 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని. ఎలాగ పెంచి పెద్ద చేయాలి వీళ్ళకి ఎలాగ చదివించాలి అని. ఈరోజు 5 కూడా చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. అయితే ఈ కొండ బండ నుండి తేనెను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ మాట అనేక మంది బైబిల్ భక్తుల జీవితంలో స్పష్టంగా ప్రతిబింబించింది. అది ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాను. మనము పరిశీలించి చూచినట్లయితే యవనస్తుడైన యోసేపు 17 సంవత్సరం చిన్న బాలుడు సొంత అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, కొట్టబడి గుంటలో తోయబడ్డాడు, బానిసగా ఐగుప్తుకి అమ్మబడ్డాడు. అక్కడ ఒక స్త్రీతో పాపం చేయడానికి తిరస్కరించినప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. ఇవన్నీ యోసేపు జీవితంలో వరుస బండ వంటి అనుభవాలు కాదా? యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టేశాడా? 13 ఏళ్ళు ఐగుప్తుకి బానిసగా పోయి పొటిఫోర్ ఇంట్లో ఇంకా చెరసాలలో 13 ఏళ్ళు గడిపిన తర్వాత అతనికి బండ నుండి తేనెను లభించింది. అన్యుల నివాసించే ఒక దేశానికి అధిపతిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కొండ బండ నుండి తేనె అలాగే ఇస్తాడు దేవుడు. మరొక ఉదాహరణ చూద్దాం మనం. నేను చెప్పే కథలు కాదు ఇది. నేను ఏమి పిట్ట కథలు చెప్పను. వాస్తవాలు దేవుని వాక్యంలో ఉన్నవే. మహారాజు అయిన దావీదు జీవితం కూడా అదే పరిస్థితి. ఆయన జీవితంలో అనేక ప్రమాదాలతో, కష్టాలతో నిండి ఉన్నది. దావీదుని దేవుడు ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించాడు, కానీ సింహాసనం ఎక్కలేదే. ఆయనకి దాదాపు 15 ఏళ్ళు కూడా సౌలు రాజు ద్వేషించి చంపడానికి వెంటాడితే ఆయన రాజ్యం వదిలి, ఇల్లు వదిలి అడవిల్లో గుహల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం! రాజుగా అభిషేకించే వాడి ఒక అతను అడవిల్లో పోయి దాక్కోవాల్సిన పరిస్థితి దావీదు జీవితంలో. అంతేకాకుండా సొంత కుమారుడు కూడా తిరగబడి ఆయన్ని చంపాలని చూశాడు. ఇవన్నీ దావీదు జీవితంలో బండ వంటి అనుభవాలు కాదా? పొంగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుకున్నాడు దావీదు. అదే దావీదు జీవితంలో బండ నుండి తేనె. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితంలో కూడా అనేక
శ్రమలు, ఆటంకాలు, మనము అనుదిన జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు, కన్నీరు అనుభవిస్తూనే ఉంటాము. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న బండ ఏమిటో, ఆ బండని ఎదుర్కొంటూ దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లుగా అయితే అది ఏమైనా అవ్వచ్చు. అది అనారోగ్య పరిస్థితియా, ఆర్థిక ఇబ్బందియా, నిరుద్యోగ పరిస్థితియా, లేకపోతే వ్యాపారం లాభసాటిగా లేదా, వ్యవసాయం రాబడి తగ్గిపోయినాయా, ఆశాజనకంగా లేదా, లేకపోతే అప్పుల బాధ, కోర్టు కేసులు, లేకపోతే కుటుంబంలో సంబంధాలు విచ్ఛిన్నం అయిపోయి ఐక్యత మరియు సమాధానం లేకుండా ఉన్నారా? మీరు అటువంటి బండని ఎదుర్కొంటూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఉంటే, మీరు దేవుని మీద నమ్మిక ఉంచి వాగ్దానము పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడండి, బతిమాలండి. నీ వాగ్దానం ప్రకారం నా జీవితంలో బండ నుండి తేనెను అనుగ్రహించమని మీకు ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యల నుండి విడిపించి సంతోషకరమైన, ఆనందకరమైన క్షణాలు మీకు కలుగచేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిపక్వ చెందిన ఒక క్రైస్తవ విశ్వాసి శ్రమలు, సమస్యలు వచ్చేటప్పుడు పారిపోడు. అక్కడే ఉండి, నువ్వు వాగ్దానం చేసావు కనుక నీ వాగ్దానం ప్రకారము నువ్వు నాకు ఒక మధురమైన అనుభవంలోకి నడిపించు ప్రభువా అని అడుగుతాడు. శ్రమలు వచ్చిందా ప్రియమైన దేవుని సంగమా, నిరుత్సాహ చెందకండి, కృంగిపోవద్దు, సంతోషించి గంతులు వేయమని వాక్యం చెప్తుంది. ఆది సంఘములో మొట్టమొదట సంఘములో ఉన్న సంఘస్థుల ఒక లోతైన ఆత్మీయ మర్మాలు గనుక మనం చూస్తే, ఒకసారి యాకోబు పత్రిక తీసి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ మాట చూడండి ఒకసారి. శ్రమలు, శోధనలు వచ్చేటప్పుడు మనము గంతులేసి సంతోషించాలట. శోధనలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయి, ఎందుకు సంతోషించాలి? ఎందుకు అది మహానందంగా ఎంచుకోమని చెప్తున్నాడు యాకోబు పత్రిక 1:2 చూసా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చాలు. శోధనలు వచ్చేటప్పుడు మహా ఆనందం అని గంతులేయాలి, సంతోషించాలట. అది ఎలా సాధ్యం అవుతుంది? బండ నుండి తేనెను ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మనం. అందుకే సంతోషించండి. కష్టాలు వచ్చినాయా, శ్రమల్లో ఉన్నారా, సంతోషించండి. రాబోయేది మీకు సంతోషకరమైన సమయం, ఆనందకరమైన సమయం. నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. మన జీవితంలో అనేక సార్లు మనం బండ వంటి జటిలమైన సమస్యలు, పరిస్థితులను ఎదుర్కొంటుంటాం. ఆ బండని తొలగించమని దేవుణ్ణి అడగొద్దు. తేనె ఇచ్చే వరకు వేచి ఉండండి. అదే చేశాడు యోసేపు, దావీదు, యోబు, ఎన్నో ఉదాహరణలు. కాబట్టి మనము ఎంత బలహీనులం అంటే, చిన్నపాటి శ్రమ కానీ శోధన కానీ వచ్చినట్లయితే మన ఓర్పు నశించిపోతుంది, నిరీక్షణ కోల్చిపోతాము, ప్రార్థన చేయడం మానేస్తాము. కొంతమంది అయితే దేవుని సన్నిధే మానేస్తారు. మనం అలాగుంటే దేవుని ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకోగలుగుతాము? దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానాలు ఎలాగ నెరవేర్చగలుగుతాడు? మనము దేవుని బిడ్డలని చెప్పుకుంటూ క్రైస్తవ విశ్వాసులుగా ఉండి మనము మన విశ్వాసాన్ని దృఢపరుచుకొని దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. అప్పుడే మనకి మనం ఎదుర్కొంటున్న బండ వంటి సమస్యల నుండి
తేనె లాంటి సంతోషకరమైన సమయం మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక దివ్యమైన మాట పరిశుద్ధ గ్రంథంలో చూశాను. అది అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన 8వ అధ్యాయము 28వ మాట. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. ఈ సమస్తము సమకూడి జరుగుతుందని మనము తెలుసుకోవాలి. ఈ సమకూడి అనే విషయం మీద నేను కొద్దిగా అధ్యయనం చేసి నేను కొద్దిగా లోతుగా ధ్యానం చేసేటప్పుడు మానవుని జీవితంలో, మన జీవితంలో ప్రత్యేకంగా ఏంటంటే, దేవుడు కేవలం సుఖంగా సాగిపోవాలని మనకి అనుకోలేదు. మన జీవితంలో కష్టాలు మరి సుఖాలు రెండు కలిపి, శ్రమలు మరి సంతోషము, సుఖ దుఃఖాలు కలిసే ఉంటుంది. నా జీవితము బాగా సంతోషంగానే సాఫీగా సాగిపోవాలని ఎవ్వరు కూడా అసలు అనుకోకూడదు. ఎవరి జీవితం అలాగ ఉండదు కూడా. కాబట్టి రెండు కలిసే ఉంటుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి సమస్తము సమకూడి జరుగుతుంది మన జీవితంలో. దేవుడు మీకు ప్రేమిస్తున్నాడు. ఆయన సంకల్పం చొప్పున మీరు పిలువబడ్డారు కాబట్టి మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. రెండు, బండ తేనె, తేనె బండ, బండ తేనె. అందుకే సంతోషించాలి. మీకు చెప్పాను, మీ హృదయాలు ఆత్మీయ దీవెనలతో నింపుకుంటారు. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు నా వైపు చూడండి, ముగించేస్తాను. ఇంకా 2-3 నిమిషాలు ఒక విషయం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇదే ప్రాముఖ్యం. ఈ భూమి మీద మన ప్రభు అయిన యేసు ప్రభు ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేసే రోజుల్లో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయనకి వ్యతిరేకత, విమర్శలు, ఆటంకాలు కలిగినాయి కదా. అన్ని బండ వంటి కఠిన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. మన యేసు ప్రభు ఎదుర్కొన్న బండ వంటి అనుభవాలు ఏమిటో మీకు తెలుసా? మానసిక వేదన, శారీరక హింస, దరిద్రత, తృణీకరించబడ్డాడు, శోధించబడ్డాడు, ఒంటరివాడయ్యాడు, తండ్రి నుండి విడువబడ్డాడు. ఎవరి కోసం? చివరికి ఆయనకి తీసుకెళ్ళి యెరూషలేం పట్టణం వెలుపల కలవరి కొండ మీద సిలువ వేశారు. ఆయన చివరి బొట్టు రక్తం వరకు మన కోసం కార్చి ప్రాణం వదిలాడు. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. 3వ దినాన్న తిరిగి లేచారు. ఆ విషయం అంతా మీకు తెలుసు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఆ కలవరి కొండ నుండి, ఆయనకి ఉంచబడిన ఖాళీ సమాధి నుండి 2000 సంవత్సరముకి పైగా రక్షణ అనే తేనె ప్రవహిస్తుంది. మీరు క్రీస్తుని నమ్మారా? ఆ తేనె రుచి చూశారా మీరు? క్రీస్తు గనుక మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘాల్లో ఉంటే అన్ని బండ నుండి తేనె అనుభవం మీరు కలిగి ఉంటారు. ఆ ఒక్క క్రీస్తు వేసే తేనె రుచి మనం చూడాలి. కీర్తనలు 34:8 ఉంటుంది. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఈ మందిరంలో ఉన్నవారు మాత్రమే కాదు, బయట తిరుగుతున్న వారు కూడా క్రీస్తు ఎటువంటి దేవుడు తెలుసుకొని రుచి చూసి ఆయన్ని రక్షకుడని వారి జీవితంలోకి ఆహ్వానిస్తే, ఎంత గొప్ప పాపి అయినా సరే క్రీస్తుని రక్షకుడుగా కనుగొంటే పాపం అనే బండను అధిగమించగలరు.
తేనెతో జీవితం మధురంగా మారుతుంది. అటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఉండగలమా? కొండ బండ నుండి తేనెను మనకు అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం చేసే దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు మెండుగా దీవించునుగాక. సారవంతమైన తోటలో నన్ను నాటితివి. అందరూ మోకరిద్దాం. సర్వాధికారిగా తోడై రోగమరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగమరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడై దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయనా. నీ బాహుబలము ఎన్నడై దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయనా. సారవంతమైన తోటలో నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగమరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగమరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. ఈ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయేనా. విశ్వాస వీరుల చాడలో నన్ను నడిపించుచు. పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. విశ్వాస వీరుల చాడలో నన్ను నడిపించుచు. పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే నొందుటకు. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును. గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును. అందరం ఈ బాహుబలము ఎన్నడైనా నిత్య జీవమిచ్చు నీదు వాకు
అవమానించిన వారే అభిమానమును పంచగా, అవమానించిన వారే అభిమానమును పంచగా, శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని మాకిచ్చెదవు, శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని మాకిచ్చెదవు. చప్పట్లు, వెనకున్న వారు చప్పట్లు. గొప్ప సాక్షి సంగమై జీవను ప్రకటి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరచాలి. గొప్ప సాక్షి సంగమై జీవను ప్రకటి. నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నా దీపము వెలిగించితివి యేసయ్యా. అత్యున్నత ప్రణాళిక. భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో గడపండి. భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో నోరు తెరిచి పరిశుద్ధాత్మ వరము పొందిన వారు భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో గడపండి. నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు, శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు, శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమై జీవను ప్రకటించును, గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటించును. ఈ బాహుబలము దూరమాయన, జీవమిచ్చు నీదు వాక్కు. ఈ బాహుబలము ఎన్నడైనా, జీవమిచ్చు నీదు వాక్కు. యేసయ్యా, శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చెదవు, గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటించును. యోసేపు ఎంత శ్రమకాలం అనుభవించాడో దేవుడు కొద్ది దినాల తర్వాత అంత సమృద్ధితో నింపాడు ఆయన. దావీదు ఎంత శ్రమ అనుభవించాడో కొన్ని సంవత్సరాల తర్వాత దావీదును అంత సమృద్ధితో నింపాడు దేవుడు.
శ్రమలు శాశ్వతమైనవి కావు, కానీ మన జీవితంలో అవి కూడా ఒక భాగమే. కష్టాలు శాశ్వతమైనవి కావు, కానీ మన జీవితంలో అవి కూడా భాగ్యమే. నాకు కష్టాలు రాకూడదు ప్రభువా అని నువ్వెప్పుడు ప్రార్థన చేయకూడదు. నాకు శ్రమలు రాకూడదు ప్రభువా అని నువ్వెప్పుడు ప్రార్థన చేయకూడదు. అవి వచ్చినా నేను ఎదిరించి వాటిని జయించే కృప, బలము, శక్తిని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అట్టివాడే విశ్వాసి, అట్టివాడే దేవుని బిడ్డ. ఏ సమస్య వచ్చినా నిలబడో ధైర్యంగా. దేవుడు నీ పక్షం ముందున్నాడని ధైర్యంగా నిలబడు. జయించడానికి దేవుడు తప్పకుండా నీ కృపను అనుగ్రహిస్తాడు. నీ చేతిలో బలం ఉంది, దేవుడిచ్చిన అధికారం ఉంది, దేవుని కృప ఉంది. నిలబడు, 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 నిలబడు. ప్రభువులో నిలబడిన వారికి జయం. క్రీస్తునందు ఉన్న వారికి ఎప్పుడు విజయమే. కష్టపడొచ్చు, వారు అవమానాలు పడొచ్చు, శ్రమ పెట్టబడొచ్చు, నిందలు, అవమానాలు, నెపాల మీద నెపాలు, నేరాల మీద నేరాలు మన మీద మోపొచ్చు. మన సాక్ష్యం దెబ్బతీయడానికి వారు ఎంతకైనా దిగజారొచ్చు వాళ్ళు, కానీ చివరికి సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది. చివరికి నిలబడేది సత్యమే. నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన. ఆ పోరాటాలలో నీకు సహాయం చేస్తాడు. దావీదు అంటున్నాడు, ఐ కమ్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. గొల్యాతు దగ్గర మాట్లాడుతున్నాడు, నేను దేవుని నామంలో నీ మీదికి వస్తున్నాను రే. నిన్ను జయించడం నాకు పెద్ద పని కాదు. కారణం ఏంటంటే నా శక్తి కాదు, నా బలము కాదు, దేవుని నామంలో నిలబడుతున్నాను నేను శత్రువు ఎదుట. శత్రువు నీకంటే బలమైన వాడై ఉండొచ్చు, సింహము లాంటి వాడై ఉండొచ్చు, గుంట నక్క లాంటి వాడై ఉండొచ్చు, నీకంటే అన్ని విషయాల్లో అధికమైన బలము కలిగిన వాడైనప్పటికీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని గుర్తుపెట్టుకో. నీలో ఉన్నవాడిని బట్టి నువ్వు యుద్ధంలో నిలబడు. యూ షుడ్ బి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యూ షుడ్ బి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమిలో నిలబడు. జయించడం అనేది దేవుని చేతికి అప్పగించు. నువ్వు నిలబడ, ఆయన పక్షాన పోరాడు. వచ్చిన దాంతో దేవుడు తప్పకుండా నిలబెడతాడు, గెలిపిస్తాడు నిన్ను. ఓటమి తప్పని రోజైనా కూడా నిన్ను ఓడిపోనివ్వడు ఆయన. ఈరోజు నేను ఓడిపోతున్నానని నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు చెప్పినా కూడా, అయిపోయింది నీ పని చెప్పినా, ఇక బయట వల్లేవని చెప్పినా, నా ప్రభు నామములో ఐ డిక్లేర్ ద ప్రాఫెసీ. నేను ఇప్పుడే విడుదల చేస్తున్నాను, ఒక ప్రకటన చేస్తున్నాను. ఓడిపోవాల్సిన రోజు వచ్చినా కూడా దేవుని పక్షాన నిలబడిన వారిని ఆయన ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు ఆయన. ఓడిపోనివ్వని దేవుడు ఆయన. నీ కన్నీరు చూడలేదనుకుంటున్నావేమో ప్రభు, పిచ్చోడా. నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ స్నేహితులు చూడకపోవచ్చు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు రా. ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నావో, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన నిన్ను వెదకి వచ్చాడు రా పిచ్చోడా. ఎందుకు భయపడతావు? ఎందుకు అధైర్యపడతావు? దెర్ ఇస్ ఎ టైం. ఆయన సమయం రావాలి, మన సమయం కాదు. ఆయన ఒక సమయాన్ని సెట్ చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావమ్మా? ఎందుకు కలవరపడతా ఉన్నావు? ఎప్పుడు పరిస్థితులు ఇలాగే అని నీ నోటితో అనగాకు. ఇలాగే ఉంటాయని అనగాకు. నా బ్రతికింతే అనొద్దు. కన్ఫెస్ చేయొద్దు నీ నోటితో మాటనే. నా కర్మ అనొద్దు, నా చేతి రాత అనొద్దు, నా తల రాత నో అనొద్దు. నీ చేతి రేఖలను బట్టి, నీ తల రాతలను బట్టి, మనుషులు మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవుడు కార్యాలు చెయ్యడు. కానీ నీవు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవు గనక, నీ కొరకు ప్రాణము పెట్టాడు గనక, తన ప్రియ కుమారునే ఇయ్యడానికి వెనుతీయని దేవునికి సమృద్ధిగా నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయనలోనే సమస్తము దాచిపెట్టి ఉన్నాడు. రోమాపత్రిక 8:32 అంటాడు,
తన ప్రియ కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుతిరగని ఆయన సమస్తము ఆయనలో మీ కొరకు దాచి ఉన్నాడని చెప్పేసి సమస్తం ఇచ్చేశాడు. డోంట్ కన్ఫెస్ ఫాల్స్ వర్డ్స్. అట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడగాక. నా బ్రతికి ఇంతేనండి, నా కర్మ అండి, నా తలరాత అండి, ఇక వాళ్ళు మారరండి, ఇక నాకు ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఇంతేనండి, ఇక డబ్బులు ఇంతేనండి, నా కోర్టు సమస్యలు ఇంతేనండి, నా అప్పుల సమస్యలు ఇంతేనండి. షట్ అప్, షట్ యువర్ మౌత్ రైట్ నౌ. ఈరోజు దేవుని సేవకునిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నిజంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? మూయబడిన ఆర్థిక సంబంధమైన ద్వారాలు తెరవబడునగాక. ఇప్పుడే నీ కొరకు తెరవబడునగాక, నీ కొరకు తెరవబడునగాక. కోర్టు సమస్యలు కొట్టివేయబడునగాక. అది ఏ పరిస్థితి అయినా, నీ శత్రువు నిన్ను అప్పగించాలని చూసిన యేసు నామములో నీకు కీడు చేయాలనుకున్న ద్వారాన్ని మేలుకరంగా మార్చబడునగాక. శత్రువుల ద్వారా మేలు చేస్తాడు. మీకు తెలుసో తెలియదో దేవుడు. ఎందుకు? వై ఆర్ యు బాదర్ అబౌట్? ఎందుకు? దేని గురించి ఆలోచిస్తున్నా? ఎందుకు బాధపడుతున్నా? నిన్ను ఇరికించాలనుకుంటున్నారు. వారి ద్వారానే నీకు మేలు జరుగుతుంది. వారి ద్వారానే నీకు మేలు జరుగుతుంది. మేలు కలిగే మార్గాలవి. యోసేపుని ఇరికించాలని చూశారు. చంపేసినామని బట్టలు తీసుకొని వెళ్ళి ఇచ్చేశారు. కీడు చేశారు, అసూయ పడ్డారు, అమ్మి వేశారు మిద్యానీయులకు. మిద్యానీయులు వెళ్ళి ఐగుప్తులో పొతీఫర్కు అమ్మేశారు. వాళ్ళు అనుకున్నారు ఇంతటితో పీడ విరగడైంది అనుకున్నారు. కానీ శత్రువుల వలన జరిగిన మేలు ఏందనంటే, దేవుడు రాజసింహాసనము దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు యోసేపును. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి ఆయన. కలలు ఏమైనా యోసేపు అని అపవాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. నీ దర్శనాలు ఏమైనాయిరా యోసేపు అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎక్లీషియన్స్లో. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, అట్టివాడు తన దేశమందు బీదవాడై పుట్టినప్పటికీ పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళెను. వాక్యము నేర్చుకోండి మీరు. తన దేశమందు బీదవాడై పుట్టినా కూడా పట్టాభిషేకం పొందడానికి చెరసాలలో నుండి బయలు వెళ్ళాడంట. నువ్వు చెరసాలనే బంధకాల్లో ఉన్నప్పుడు నవ్వుతారు నిన్ను చూసి. ఏందయ్యా నువ్వు చేసిన భక్తి? ఎన్ని కానుకలు ఇచ్చావయ్యా? మందిరం అని చచ్చావు. సేవకుడు అని కనిపెట్టుకొని లేచిన కాడి నుంచి ఆయనతో తిరిగావు. మందిరం అన్నావు, సేవ అన్నావు, పరిచర్య అన్నావు. అప్పులు తీసుకొచ్చి దేవుని సేవ కొరకని ఇచ్చావు. దశమ భాగాలు ఇచ్చావు, కానుకలు ఇచ్చావు, ఆయనకు బాగలేనప్పుడు ఇచ్చావు, సభలకు ఇచ్చావు, అన్నిటికీ. ఏందయ్యా ఇది అని నిన్ను లాక్ చేసిన వారు కూడా ఉండొచ్చు. అపహసించినటువంటి నోర్లే రేపుడు దినాన నిన్ను అభిమానించే వారిగా మార్చబడతాయి. అవమానించిన వారిని నిన్ను అభిమానిస్తారు. ఎందుకనంటే నీవు దేవుని వైపు చూసేవాడివి. నిన్ను నిలబెట్టేది ఆయన. ఫరో కాదు, పొతిఫర్ కాదు, యోసేపు అన్నలు కాదు, మిద్యానీయులు కాదు. ఏ దర్శనమైతే ఇచ్చాడో దేవుడు, ఆ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒక రోజున నిన్ను నిలబెడతాడు. నీకు వాగ్దానం ఇచ్చాడుగా. జనవరి 1వ తారీఖున వాగ్దానం పొందావుగా. గుర్తుపెట్టుకో. దాన్ని ఎత్తి ప్రార్థన చేయి ప్రతిరోజు. అయ్యా నువ్వు మాట తప్పని దేవుడవు, నువ్వు మాట ఇచ్చావు. సో వాట్ ఎవట్ మీ? నా గురించి ఏం పట్టించుకుంటున్నావా? అడుగు. నీ తండ్రే కదా ఆయన. కానీ పరిశోధించగాక ఆయనని, శోధించగాక ఆయనని. అడుగు, తప్పులేదు. బతిమలాడు, తప్పులేదు. అలుగు దేవుని మీద, తప్పులేదు. కానీ శోధించొద్దు. ఆయన మన తండ్రి. బాహ్య సంబంధమైన తల్లిదండ్రులు బాధ్యతగా ఎంత ఉంటారో కానీ అంతకు మించి 100 రెట్లు 1000 రెట్లు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. ఉండని మాట్లాడిని. ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి నవ్వే వాళ్ళని నవ్వని, చిన్న చూపు చూసే వాళ్ళను చూడని. ఇప్పుడు నీకు ఏమి లేదని, సొంత ఇల్లు కూడా లేదని, ఉన్నది కూడా అమ్ముకున్నావని, ఉద్యోగం రావట్లేదని, అదిగో మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది చూడు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది చూడు, ఈడు ఎక్కరి అని. తమ్ముడు భయపడగాకరా, భయపడగాకు. చెల్లెల భయపడగాకు.
భయపడగాక. రాతలు మార్చే దేవుడు కదా మన దేవుడు, స్థితిగతులను మార్చే దేవుడు కదా మన దేవుడు. మనకు శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన, శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా. Be brave. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లార్డ్. నైనా నీ కృపను బట్టి వందనాలయ్యా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మనుషులు కనపడుతున్న దాన్ని బట్టి మాట్లాడతారయ్యా, కానీ మీ బిడ్డ